హాయ్ అండి. వెల్కమ్ టు అన్షు వ్లాగ్స్ అట్ హోమ్ అండి. ఈరోజు నేనైతే అందరి ఇళ్ళల్లో కామన్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఉప్మానే కదండి. నేను కూడా ఈరోజు ఉప్మా అయితే చేశానండి. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే రెసిపీకి కావాల్సినవన్నీ అయితే ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్ తురుము, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్మా రవ్వ. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీలో ఎవరికి ఉప్మా అంటే నచ్చదో నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నాకైతే ఉప్మా అంటే అస్సలు నచ్చదు, కానీ కొన్నిసార్లు తప్పదండి, తినాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇందులోకి మనము పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాము. పోపు దినుసుల్లో పీనట్స్ అనేవి వేసుకుంటే మనకు తినేటప్పుడు ఉప్మా కొద్దిగా తినాలనిపిస్తుందండి. నేనైతే పల్లీలు కూడా యాడ్ చేసి వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించాలి. నాకు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకునైతే యాడ్ చేసుకుందాం. వీటిని కూడా మంచిగా ఫ్రై అయితే అవనిద్దామండి. ఇప్పుడు ఇవైతే మనకు ఫ్రై అయిపోయాయి కదండి. ఇందులోకి మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మన దగ్గర పొటాటో ఉంటే పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే నా దగ్గర పొటాటో లేదు. ఇప్పుడు ఇందులోకి అయితే కట్ చేసి పెట్టున్న టమాటాను కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని బాగా కాసేపు మగ్గనిద్దాం. వీటిలోనే కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. కాసేపు లిడ్ అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే మనకి ఒకసారి లిడ్ తీసి చూద్దామండి. చూసారు కదా, ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి అయితే మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి అయితే మనం ఇక్కడ చెక్ చేసుకుంటున్నామండి. నాకైతే ఇంకా కొద్దిగా పడుతుందండి. నేను ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనిద్దామండి. వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు మనమైతే రవ్వనైతే యాడ్ చేసుకుందామండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం రవ్వను వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే లమ్స్ అయితే కడతాయండి. ఇప్పుడు చూసారు కదా, మనం కాసేపు మిక్స్ అయితే చేసుకోవాలి, లేకపోతే మనకు ఉండలు కట్టేస్తాయి. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గనిద్దామండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా, మనకు ఉప్మా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చల్లారిన తర్వాత అదైతే గట్టిపడుతుందండి. అందుకే కొద్దిగా వాటర్ అనేది అయితే నేను ఎక్కువ యాడ్ చేసుకుంటాను. దానివల్ల మనం తినేటప్పటికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి.
ఉప్మా అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే చట్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. వాటికి పోపు అయితే వేసుకుంటున్నానండి.